మేడం గారు ఒక టైలర్గా ఉండి ఆల్ ఇన్కమ్ దేవి మేడం ఎందుకు పిలిచిన అంటే ఈ మేడము ఒక టైలర్గా ఉండి అదే మిషన్ కుడుతూ ఇప్పుడు ఆమె నెలకి 23,000 సంపాదిస్తుంది ఈ వెస్టేజ్లో. ఆమె టెస్ట్ మనీ విందాము. అంటే ఒక హౌస్ వైఫ్గా ఉండి పిల్లల్ని భర్తను మెయింటైన్ చేస్తూ మళ్ళీ పార్ట్ టైంగా మిషన్ కుడుతూ ఇంట్లో సంపాదిస్తూ కూడా ఆమె సాటిస్ఫాక్షన్ లేకుండా మళ్ళీ వెస్టేజ్లోకి వచ్చి ఇప్పుడు మేడం 23,000 తీసుకుంటే ఎట్లా తీసుకుంటుందో మంచిదని చెప్పుకుంటుంది. వెల్కమ్ మేడం. లేడీస్ చాలా మంది ఉన్నారు. గుడ్ మార్నింగ్. ఒక్కసారి ఎంఎస్ఆర్ గురువు గారికి ఒక్కసారి బిగ్ క్లాస్. నిద్ర వస్తుందా మేడం? టిఫిన్ తిన్నారు కదా, ఏదో తెలుసుకోవడానికి వచ్చినాం కదా మేడం. మనం పని వదిలిపెట్టి తెలుసుకోవాలి కదా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి దేవి నాగేశ్వరరావు. మా ప్లేన్ వచ్చేసి హనుమత్ సార్. నేను ఎందుకు వచ్చానంటే మేడం, బిజినెస్ అయితే మనకు తెలియదు, ఇంట్లోనే ఉంటాం కదా. జాయిన్ అయింది మా సారు. అన్నయ్య వాళ్ళు వచ్చి చెప్తుంటే వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారని నేను కూడా పెద్దగా వినలేదు. లాస్ట్కు ఏమన్నారంటే, అంతా చెప్పిన తర్వాత లాస్ట్కు అన్నారు, ఆయిల్ బాగుందమ్మా, ఆయిల్ వాడితే గ్యాస్ ఫామ్ తగ్గుద్ది అన్నారు. అయితే నేను ఏం చేస్తే అంతకుముందు మిషని కుట్టేదాన్ని, మిషని నేర్పించేదాన్ని. మిషని కుట్టేవాళ్ళు ఎట్లా ఉంటారు మేడం తెలుసు కదా, బిజీ. ఆదాయం ఏమి ఉండదు కానీ వట్టి బిజీ అనుకోవటానికి పైన ఆ రూపాయి అది ₹10 దానికి చూసుకొని ఆరోగ్యం పాటు చేసుకున్నాం అనుకుంటే ఇప్పుడు మా ఇంట్లోనే 11 మంది డాక్టర్లు. అన్నయ్య వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటు, ప్రతి అన్నయ్య వాళ్ళ దగ్గర తమ్ముడు డాక్టరు, చెల్లె డాక్టర్, అందరు డాక్టర్ ఉన్నప్పుడు బయటికి వెళ్తామా? వెళ్ళాం. ఎందుకంటే మన ఇంట్లోనే డాక్టర్లు. అందరి దగ్గర ట్యాబ్లెట్ వాడినా. ఇనో ప్యాకెట్ తాగితేనే అన్నం తినేదాన్ని, లేకపోతే లేదు. అలాంటి సిచ్యువేషన్ మంది. బయట అందరి దగ్గర మనోళ్ళే కాబట్టి ఫీజు ఫ్రీ, పోవటం, ట్యాబ్లెట్ రాపించుకోవటం, మిగటం. అక్కడ కూడా కొంచెం అక్కడ అమౌంట్ కట్టే ఉంటే పోకపోదు. నేను అక్కడ ఫ్రీ కదా, మనోళ్ళే కదా అన్నట్టు చాలా మున్నాళ్ళు బాగా ఇబ్బంది పడి లాస్ట్కి ఊపిరి ఆడక అన్నం కూడా బంద్ అయ్యి మిక్సీలో పట్టుకొని తాగేదాన్ని. ఒక నెల రోజు మంచానికి కదలకుండా అయిపోయినా, గ్యాస్ ఫామ్ ఎక్కువైపోయింది. అట్టాటప్పుడు గాంధీలో స్పెషలిస్ట్ డాక్టర్ తమ్ముడు, అరే ఇట్లా అయిందిరా అంటే మా తమ్ముడు నన్ను తిట్టిండు, అమ్మ ఎప్పుడు పైసలు అంటావు, ఆరోగ్యం పాటు చేసుకున్నావు, నాకు ఫోన్ చేయబాలని తిట్టిండు. నువ్వు ఫోన్ చేయకుండా తిట్టినా కానీ హాస్పిటల్కి వస్తున్నా అని ఫోన్ చేసిన. సరే రా అని చెప్పిండు. అక్కడ పోతే వాళ్ళు ఏమన్నారంటే గ్యాస్ ఫామ్ ఎక్కువైంది, మేమేం చేయలేము అన్నారు. అయితే అక్కడ మా తమ్ముడి దగ్గర ఏడిస్తే మా తమ్ముడు ఏం చేసిండంటే, ఒకసారి గుండె ఎక్స్రే తీపిద్దామని ఎక్స్రే తీపిచ్చి ఢిల్లీకి పంపించారు. వాళ్ళు ఏమన్నారంటే, గుండెకు హోల్డ్ ఉంటే ఏదైనా రిపేరింగ్ చేస్తాం, ఏదైనా వేరే ప్రాబ్లం ఉంటే చేస్తాం, కానీ గ్యాస్ ఫామ్కి మనం ఏం చేయలేము. ఆయిల్ ఫుడ్ అసలే తినొద్దు, చికెన్ మటన్ అసలే తినొద్దు, ఎంత కంట్రోల్ ఉంటే అంత మంచిగా రిజల్ట్ వస్తుంది, మేము చెప్పినట్టు ట్యాబ్లెట్ వాడుకోవాలి, అట్లయితే తగ్గుద్ది, లేకపోతే ఏదైనా ఇంకా చేతులనే అనేసి. అయితే నేనేమన్నానంటే, సరే నా టైం బాగుంటే నలుగురిలో తిరిగేది ఉంటే తిరుగుతా, లేకపోతే లేదు, కానీ మీరు అందరు ట్యాబ్లెట్ రాయబాకండి, నాకు ట్యాబ్లెట్ వేసుకొని ఇసుకు పుడుతుంది, మీరు ట్యాబ్లెట్ రాస్తే మాత్రం మీ దగ్గరనే రానని గదాయించిన. మనోళ్ళే కాబట్టి గట్టిగా మాట్లాడి. అలాంటప్పుడు ఆ సిచ్యువేషన్లో అన్నయ్య వాళ్ళు వచ్చి ఆయిల్ బాగుందని అనటాలకి 10 నిమిషాల్లో ఆలోచించకుండా ఐడి తీసుకొని ఆయిల్ క్యాన్ తీసుకుంటారు. ఆయిల్ క్యాన్ తీసుకునేటప్పుడు కొత్త వాళ్ళు ఏమంటారు మేడం, ఆయిల్ బాగుంటుందో బాగుండదు, ఇప్పుడు మనం చెప్పేది అదే. నేనన్నా మా సార్కు 15 రోజులకు వీళ్ళకు గ్యాస్ ఫామ్ తగ్గిపోతుంది అంటారు. తగ్గకపోతే మాత్రం నా చేతులు వీళ్ళు అవుతారు. వీళ్ళు ఎవరు నాకు తెలియదు, నీకే తెలుసు.
అని నేను చెప్పిన తర్వాత సరేనా ఎందుకు ఎప్పుడు ఎవరితోటైనా గట్టిగా మాట్లాడతాం ముందు వాళ్ళకి బెదిరిస్తామన్నాడు మా సార్. అంటే నిజమే కదా, వాళ్ళు ఎవరో వచ్చి మనం చెప్తుండ్రు, తగ్గకపోతే మన పరిస్థితి ఏంటంటే వాడుదాం చెప్పిరు కదా ఇంటికి వచ్చి అంటే సరేలేని డేట్ రాసుకున్నా. 15 రోజులు అన్నారు కదా అని 15 రోజులు కంటిన్యూ వాడినా. 4 సంవత్సరాలు ఉన్న గ్యాస్ ఫామ్ 15 రోజులకు తగ్గిపోయింది మేడం. 15 రోజులు తగ్గిన తర్వాత మళ్ళీ ఏమన్నారంటే మీటింగ్ రామంటుంది. ఇప్పుడు మీకేమంటున్నాం మేము, మీటింగ్ రా. మీరేమో మీటింగ్ అంటే బిజీ, మీటింగ్ వస్తే తలరాత మారుస్తుందని మాకు తెలుసు. మీటింగ్ పోయిన తర్వాత నాకు ఫస్ట్ మీటింగ్ ఏం అర్థం కాలేదు. ఏదో లక్షలు అంటారు, 30,000 40,000 అందరు అంటారు. మనకే అది ఎక్కట్లేదు మైండ్కి. ఏమో వీళ్ళు ఏదో చెప్పుకుంటారని ఫస్ట్ మీటింగ్ అస్సలు అర్థం కాలేదు. నాకెందుకో రెండో మీటింగ్ కూడా వినాలనిపించింది. ఎందుకంటే మన ఆరోగ్యం బాగైంది కదా, మళ్ళీ ఏదైనా దొరుకుతుందేమో మళ్ళీ వేరే ఏమన్నా అని మళ్ళీ 2-3 మీటింగ్ పోయిన తర్వాత అక్కడ అర్థమైంది దీంట్లో మన లైఫ్ ఉంది, మనం నిలబడితే ఫ్యూచర్లో మన పిల్లలు బాగుపడతారు. అట్లా 3-4 మీటింగ్ వెళ్ళిన తర్వాత ఒకరోజు ఎంఎస్ఆర్ గురుగారు వచ్చి మాట్లాడాడు. ఏం మాట్లాడిండు? చదువు అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, మనం టైం అవసరం లేదు, మనం ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసుకోవచ్చు, మన లైఫ్ చేంజ్ అవుతుంది. మనదేంది చదువు లేని జీరో. చదువు ఎప్పుడు లేదంటే అప్పుడు నేను అన్నా నాకైతే కుదురుతుంది. ఎందుకంటే చదువుకి మనం దొంగ. అప్పుడు సార్ మాటలు విని సార్ ఒకటే అన్నాడు, చదువు అవసరం లేదన్నాడు కదా సార్, మరి ఎట్లా చదువు లేని వాళ్ళు ఎట్లా బిజినెస్ చేయాలంటే తల్లి నువ్వు నిలబడు, ఎవరు వచ్చినా రాకున్నా మీటింగ్ అటెండ్ కదా, ప్రతి మీటింగ్ వచ్చి కూర్చో, నువ్వేం చేయబాకు, వచ్చి కూర్చో అంటే దాదాపు 10-15 మీటింగ్ నేను ఒక్కదానే వెళ్ళిన, ఎవ్వరు రాలేదు. పిలిస్తే వస్తుర్రా మేడం? పిలిస్తే ఏమంటారు? ఏమొస్తుంది అక్కడ వస్తే ఏమిస్తారు. నేను కూడా ఒక 3-4 నెలలు ఎవ్వరు రాలే మేడం. గురువుగారు ఎట్లా చెప్తే మీటింగ్ రావటం కూర్చోవటం, మీటింగ్ రావటం కూర్చోవటం. ఫస్ట్ నేనే తెలుసుకున్నా, ఎందుకంటే మనం కావాలి, పైసలు మనం కావాలి, బిజినెస్ మనకు కావాలి, మనం తెలుసుకోవాలి. కొంతమంది అంటారు కదా మీటింగ్ పోతే ఏమొస్తుంది అంటే, మీటింగ్ వస్తే తలరాత మారుతుంది మేడం. నేను 2వ తరగతి చదువుకున్నా, చిన్న స్టార్ట్ చేస్తే నేను వనపర్తి ఫస్ట్ మీటింగ్ కూడా వనపర్తిలోనే స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ నేను డైరెక్ట్ అయినప్పుడు 4,000 వచ్చింది. ఇప్పుడు నా హైయెస్ట్ ఎక్కువ 23,000. ఒక మిషన్ కుట్టుకుంటా 2వ తరగతి చదివిన వాళ్ళకు 20,000 బయటేయడానికి అవకాశం ఉందా మేడం? మన ఇంట్లో పని చూసుకుంటున్నాం, పిల్లల్ని చూసుకుంటున్నాం, సార్ వాళ్ళకు డ్యూటీకి పంపిస్తున్నాం, మళ్ళీ బిజినెస్ చేసుకుంటున్నాం. మనం పైసలు కడుతున్నామా మేడం? మరి అంత మంచి అవకాశం బయటనే ఉందా? ఎక్కడ లేదు మేడం. గట్టిగా పట్టుకోండి. నాకు ఇంకొకటి ఏం నచ్చిందంటే 3 జనరేషన్ ఇన్కమ్ కోసం ముందడుగు వేసిన. అయితే మా అన్నయ్య సిఐ చెల్లి బయటికి పోతే ఎట్లా ఉంటుంది మీరు అనుకుంటారు కదా. మా అన్నయ్య అన్నాడు పిచ్చి సెగలు ఖాళీగా కొడతా అన్నాడు. నాకొకటే ఇక్కడ ఎన్నది, మనం కావాల్సింది మనకు డబ్బు మనకు అవసరం కదా. అన్నయ్య 10,000 ఒక్కసారి 2 సార్లు ఇస్తాడు, 3వ సారి మా చెల్లెకు 10,000 ఇస్తా, ఇచ్చినాని 10 సార్లు అంటాడు. అది మనకు అవసరమా మేడం? లేదు కదా. నేను అదే గోల్ పెట్టుకున్నా. మీరు అట్లే చెప్పండి, నా చెక్ వచ్చినప్పుడు నీకు చూపిస్తా అని 10,000 చెక్తోటి ఇంటికి పోయినా. అన్నయ్య ఏమన్నానంటే ఒక మాట, నీకు చదువు సరిగ్గా లేదు కానీ ఏం బిజినెస్ చేస్తావు, సపోర్ట్ చేయకుండా తిని మిషన్ కుట్టుకోక అన్నాడు. నాది మైండ్లో పెట్టుకొని నాకు చదువు లేదు అని తీసేసింది కదా, మీకు జాబ్ ఉందనే కదా, నా 10,000 20,000 5,000 చెక్ వచ్చినప్పుడే మీ ఇంటికి వస్తాను కసిరించి మాట్లాడి బయటకు వచ్చేసాను. 10,000 చెక్ వచ్చినప్పుడు ఇంటికి పోయినా. ఏందిరా వచ్చినామంటే నా చెక్ చూడన్నా అన్నాడు. ఊకో తల్లి నీకెవరు చెక్ ఇస్తా అన్నాడు. మొత్తం కొట్టిండు 10,000 5,000 6,000 8,000 9,000 ఇట్లా వస్తుంటే అమ్మ బాగుంది రా ఇంకా చేసుకో మంచిగా, దీంట్లో లక్షలు వస్తాయట ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది. ఎవరైనా సరే మేడం మీకు ఇక్కడ వచ్చింది చాలా అదృష్టం. చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, ఎవరి మాట వినకుండా. ఇవాళ మా అన్నయ్య మాట వింటే నాకు ఇవాళ ఇంత అవకాశం మీ అందరికీ చెప్పేంత అవకాశం ఇక్కడ ఉంటా మేడం. నాకు
4 గోడల మధ్యలో ఉండే మనిషిని నేను. కూరగాయలు కూడా మా సారే తెచ్చిపెట్టేది మా. ఇట్లా 10 మందికి టెస్ట్ మోడి చెప్పాలంటే అదే కూడా అదృష్టమే మనకు. తెలవని వాళ్ళేమో ఎస్టేజ్ అంటున్నారు, కానీ మనం 10 మందిని మేలు చేస్తున్నాం, 10 మందిని జీవితాలు ఇస్తున్నాం. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. మీరు కూడా గట్టిగా పట్టుకోండి, గట్టిగా నిలబడండి. దీంట్లో నాకు ఇంకొకటి నచ్చింది ఏంటంటే 3 జనరేషన్ ఇన్కమ్. నాకు ఇప్పుడు 20,000 వస్తున్నాయి. సార్ అన్నాడు నాకు అప్పుడు సార్కి 5 లక్షలు వస్తున్నాయి, ఎంఎస్ సార్కి. నాకు 5 లక్షలు వస్తున్నాయి, నేనేమనైతే మా మేడంకి వెళ్ళిపోతాయి, మా మేడం ఏమన్నా అయితే మా బాబుకి వెళ్ళిపోతాయి అన్నాడు ఆ రోజు ఎంఎస్ సార్ గురువు గారు. ఆ మాట నేను గట్టిగా పట్టుకున్నా. ఏది సంపాదించినా కానీ నేను ఉన్నప్పుడే వస్తాయి, నేను చేసినప్పుడే. నేను పోయిన తర్వాత నాకు రూపాయి రాదు కదా. దీంట్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత ఒక 50,000 వచ్చిన తర్వాత నేను చచ్చిపోతే నా 50,000 నా కొడుకు పోతాయి మేడం. అప్పుడు నేను పోయినా కానీ నా కొడుకుకి నా కుటుంబానికి నేను మేలు చేసినట్టే కదా. అట్లా అంత మంచి పనికి మనం ఎందుకు చేయవద్దు? మనకేం తక్కువ? కళ్ళు లేని వాళ్ళు చేస్తున్నారు, కాళ్ళు లేని వాళ్ళు చేస్తున్నారు. మన కళ్ళు, కాళ్ళు, చేతులు, మోహం అన్నీ ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం మేడం? ఆన్సర్ ఇవ్వాలి. ఎస్టేజ్ అంటే భయపడుతున్నారు. ఎందుకు భయపడాలి? ఇంట్లో గ్యాస్ ఒక పొయ్యి అయిపోతే పక్క ఇంట్లో కూడా వండుకొని తినవచ్చు మనం. దానికే 2 కుండలు పెట్టుకున్నాం. ఎందుకు? ఒకటి అయిపోతే ఇంకొకటి రెడీ. మన జీవితం మేడం ఒకటే పని మీద ఎందుకు ఉండాలి? సైడ్ బిజినెస్ ఇంకొక బిజినెస్ ఎందుకు పెట్టుకోవద్దు? పెట్టుకోవాలా వద్దా? ఒకటి మిస్ అయితే ఇంకొకటి మనకు సపోర్ట్ ఇస్తుంది. దయచేసి ఎవరు తీసుకొచ్చారో అదృష్టం అనుకొని గట్టిగా పట్టుకోండి మేడం. ఎవరు వచ్చినా రాకున్నా ముందడుగు వేస్తే దీంట్లో సక్సెస్ అనేది కొందరికి జల్దీ వస్తుంది, కొందరికి లేట్ వస్తుంది, కానీ సక్సెస్ వచ్చేది మాత్రం 100% గ్యారెంటీ. ఎందుకంటే నేను ఇక్కడ దీనికోసం వచ్చాను మేడం. నేను ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే డిగ్రీ చదివిన వాడు 15,000 సంపాదిస్తుంది, నేను 2వ తరగతి చదివి 23,000 సంపాదిస్తుంది. వెస్టేజ్ అంటే పెద్ద వరమే కదా మేడం, గ్రేటే కదా. లేని వాళ్ళకి, నాకు చదువు లేని వాళ్ళకి, పని లేని వాళ్ళకి జీవితం ఇస్తుంది వెస్టేజ్. ఎందుకు వదిలిపెట్టాలి మనం? నాకైతే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.